అక్రమ మట్టి తవ్వకాలపై అధికారుల చర్యలేవని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కల సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల అండతోనే మట్టి దందా నడుస్తోందని ఆరోపించారు. పెద్దపల్లి మండలం కొత్తపల్లిలో కొంతకాలంగా 6 ఇటుక బట్టీల యజమానులు మైనింగ్ శాఖ నుండి అనుమతి పొందిన దానికంటే ఎక్కువ మొత్తంలో మట్టి తవ్వకాలు జరుపుతున్నారని అన్నారు. విషయం వెలుగులోకి రావడంతో కొన్ని రోజులు నిలిపివేసిన అధికారులు మళ్లీ అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జరిమానా కట్టకుండానే ఇటుక బట్టీల యాజమాన్యం మట్టిని తరలించడం మీద సురేష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్రమంగా తరలిస్తున్న మట్టి వాహనాలను వదిలిపెట్టాలని గిర్దావరు సిబ్బందిని ఆదేశిస్తున్న ఆడియో సంభాషణను సురేష్ రెడ్డి విలేకరుల ముందు ప్రదర్శించారు. అయితే ఇప్పుడు ఏమన్నాడంటే కాలాలను తీసుకొని రాని లారీలన్నా పట్టుకొని రాగానే అంటేనే ఇది వాళ్ళంతా వెయిట్ చేస్తాను మేము. అదేం లేదు, వాళ్ళు పక్కన పెట్టుకున్న నడపని చెప్పేసారు. రేపు ఏదైనా ఉంటే వాళ్ళ పేపర్లు ఇట్లా పట్టుకోవడానికి చాలా కలుస్తా అన్నారు. ఇప్పుడైతే వాళ్ళు పక్కకే ఉన్నాయి, నడవని మా సార్కి చెప్తే మేము వెళ్ళిపోతాం. ఈ సార్కి చెప్తాను, నేను ఆల్రెడీ చెప్పిన మీరు వెళ్ళిపోతాం. మా సార్ మాకు చేస్తే వెళ్ళిపోతాం. అదే మా సార్ ఏమన్నాడంటే అలా బరువు నష్టాలే మీరు పోయి పక్క పెట్టి ఆ లారీలో తీసుకున్నా కానీ కాళ్ళ చేతులు పట్టుకున్నా కానీ ఏరియా రామగుండం కాన్స్టిట్యున్సీకి తర్వాత అంతర్గాం మండలానికి సంబంధించినటువంటి దానికి మీ ఆఫీస్ ద్వారానే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇది పోయింది నోటీసు. ఇది సేమ్ ఇదే విధంగా ఇక్కడ జరిగేటట్టు చూడండి. మరి మీ దృష్టికి వచ్చిందో లేదో, నేనైతే స్వయంగా నేను నిన్న కాల్ చేసి మీ సీసీ గారితో మాట్లాడినాను, చెప్పినాను డీటెయిల్స్. మీకు కావాలంటే నేను వచ్చి కూడా మీకు కలుస్తాను, ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే, ఈ అక్రమంగా ఈ రాజకీయ నాయకులు, ఈ దొంగ నాయకులు ఎవరైతే ఉన్నారో, అంతకుముందు దొంగ అంటే గజ దొంగ తయారైతేనే ఆయనకు బుద్ధి చెప్పిండ్రు. ఇప్పుడు ఈయన ఇంకొచ్చి సంవత్సరంన్నర కూడా కాలేదు, ఈయన ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే వీళ్ళ పరిస్థితి ఏందో ఊర్లో అందరికీ తెలిసిపోయింది. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు ఇటువంటి అలవాట్లు మానుకోండి. దయచేసి మేము కోరేది ఏంటంటే, మీరు న్యాయబద్ధంగా ప్రజలకు ఆ ఊరికి అన్యాయం చేయకండి. మీరు కట్టాల్సినటువంటి ట్యాక్సులు కట్టించి మీరు పెనాల్టీ ఏ విధమైతే ఉందో దాన్ని కట్టించిన తర్వాతనే దీన్ని తరలించాల్సిందిగా కోరుతున్నాను. మరి ఒక్కసారి నేను కలెక్టర్ గారికి స్పెషల్గా ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ యూ సార్, మీరు దీని మీద దృష్టి పెట్టండి. మీకు ఇంత మొత్తం ఇన్ఫర్మేషన్ ఉందా లేదో తెలియదు. నేను మళ్ళీ ఇరిగేషన్ ఈఈ గారికి, ఏడీ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, తర్వాత గిరిదావరి గారు, దయచేసి మీరు అతి ఉత్సాహం చూపెట్టకండి. మీకు ఏమన్నా ఉంటే మీరు వాళ్ళతో మీరు ఏం చేస్తారో చేసుకోండి. కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో మాత్రం ఈ విధంగా జోక్యం చేసుకుంటే కఠినమైనటువంటి నిర్ణయాలు మా తరఫున ఉంటాయి. మేము కూడా న్యాయస్థానాన్ని ఆశ్రమించడానికి వెనుకకు వెయ్యం. కాబట్టి మీరు ఇదివరకు చూసిండ్రు మట్టి విషయంలో, ఇదివరకు చూసిండ్రు ఇసుక విషయంలో. ఇప్పుడు మిగతా వాళ్ళు నాయకులు ఎట్లుంటారో తెలియదు, కానీ నా విషయంలో మాత్రం ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్లు ఎవరెవరైతే చేస్తున్నారో దాని మీద వాళ్ళ ప్రజల తరఫున మాత్రం కొట్లానికి మేము రెడీ ఉన్నాం. దాన్ని ఎంత దూరమైనా తీసుకుపోవడానికి రెడీ ఉన్నామని చెప్తున్నాం. ఏరియా రామగుండం